ఈ ప్లాట్ఫామ్ నుంచి ఆర్టీఎఫ్ ప్లాట్ఫామ్ నుంచి రాజ్ ప్రకాష్ పాల్ గారికి కానీ, ఆ జాన్ జబరాజ్ గారికి కానీ, శామ్ కిషోర్ గారి కుమారులకు కానీ మేము చేయాలనుకున్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, దయచేసి యువతని తప్పుదోవ పట్టించకండి. దయచేసి యువతని తప్పుదోవ పట్టించకండి. మా గుండెలు రగిలిపోతా ఉన్నాయి, మా గుండెలు ద్రవంగా మారుతా ఉన్నాయి. చాలా బాధతో ఈ విషయం చెప్తా ఉన్నా. మీ మనోభావాలు దెబ్బతింటే అందుకు క్షమాపణ అనేది కాదు. సంఘానికి నష్టం చేయకండి. మీకు మీ చేతులు మా చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మిమ్మల్ని గుడ్డిగా ఫాలో అయ్యే యవనస్తులు చాలా మంది ఉన్నారు. ఊర్లలో నుండి వచ్చిన వాళ్ళు, హాస్టళ్లలో ఉండేవాళ్ళు, ఏమంటారు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, యవనస్తులంతా ఈ మ్యూజిక్ అట్రాక్ట్ అయ్యి, మీరు పెట్టే స్టేజీలకు అట్రాక్ట్ అయ్యి వచ్చేటువంటి యవనస్తులను దయచేసి మీరు తప్పుదోవని తీసుకెళ్లొద్దు. మీరు ఒకవేళ కావాలంటే ప్లీజ్ కమ్. మేము ఆ రోజు రాజ్ ప్రకాష్ పాల్ గారిని కూడా ఇన్వైట్ చేశాం, మీరు డిస్కషన్ కి రండి అని. ఆయన కుదరదు అన్నారు, ఆయనకు బిజీ షెడ్యూల్ ఉండడాన్ని బట్టో దేనికో రానన్నారు. మీలో ఎవరైనా ఇఫ్ యూ వాంట్ టు డిస్కస్ ప్లీజ్ కమ్, వీఆర్ రెడీ టు డిస్కస్. కానీ మా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, చాలా సీరియస్ గా చెప్తా ఉన్నాం, దిస్ ఈజ్ అన్బేరబుల్. You are hurting the church. You are hurting the church. You are hurting the church. Well, ఇక్కడతో ఆపి నేను జానీ జస్ట్ ఐ వాంట్ యాడ్. ఎస్ విలియమ్స్ గారు, అంటే జానీ, ఇప్పుడు రాజ్ ప్రకాష్ పాల్ గారికి ఉన్నటువంటి అంటే పాట పాడేటువంటి ఆ తత్వం, తర్వాత యవ్వనస్తుల్ని ఆకట్టుకునేటువంటి తనకున్నటువంటి పర్సనాలిటీ, దట్ ఈస్ గాడ్ గివెన్. ఆయన చాలా మందిని ఆకర్షించగలడు. ఆయన నుంచోని మాట్లాడితే గనక చాలా మంది యవ్వనస్తులు వినటానికి ఇష్టపడతారు. సో అయితే కోరుకునేది ఏంటంటే, బీ మోర్ ప్రేయర్ఫుల్, రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యూజ్ వాట్ గాడ్ హెస్ గివెన్ యూ. దేవుడు మనకిచ్చిన దాన్ని దేవుని యొక్క మహిమ కోసం వాడుకుంటే దట్స్ వండర్ఫుల్. అయితే మేమేదో ఇది ఖర్చుతోనో లేకపోతే కుళ్ళుతోనో చేసింది కాదు. ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ బర్డన్. అనేక మంది వెంబడిస్తున్నారు. అండ్ ఈ యవనస్తులందరినీ సరైనటువంటి మార్గంలో పెట్టగలగటానికి మీకు అవకాశం ఉంది. కాబట్టి ప్లీజ్ డోంట్ డ్రిఫ్ట్ అవే బై సీయింగ్ ద క్రౌడ్ ను చూసి డ్రిఫ్ట్ అయిపోయి వాక్యాన్ని మర్చిపోయే కంటే, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించి అండ్ లీడ్ దెమ్ టు ద లార్డ్, అండ్ వీ విల్ బి ఆల్సో ప్రేయింగ్ ఫర్ యూ.